వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్ స్టేట్స్లో చూద్దాం ఎలా ఉంది అని చూసుకుంటే ఫారెస్ట్ కవర్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ కవర్ని చూసుకుంటే లక్షద్వీప్, ఎందుకంటే లక్షద్వీప్ చిన్నది కాబట్టి మొత్తం అక్కడ ఫారెస్టే ఉంటుంది కాబట్టి లక్షద్వీప్, మిజోరం, లక్షద్వీప్లో 90%, మిజోరం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, మిజోరంలో కూడా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, గోవా, కేరళ ఇలా ఉన్నట్టు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వస్తే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, ఆసాం. సో ఆసాంలోనే తక్కువ ఉంది అన్నట్టు. ఆసాంలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ సిక్కింలో కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వస్తే గోవాలో ఎక్కువ, కేరళలో నెక్స్ట్, ఉత్తరాఖండ్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ స్టేట్స్ వచ్చేసి గోవా, ఫారెస్ట్ కవర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జియోగ్రఫీ, గోవా గ్రేటర్ దెన్ కేరళ, ఇవి రెండు. తర్వాత హిమాచల్ ప్రదేశ్ కూడా 28% మిడిల్లో ఉంటుంది. లాస్ట్లో ఏముంటాయంటే బీహార్, గుజరాత్, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా. సో హర్యానాలో చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో హర్యానా లాస్ట్ నుంచి చూసుకుంటే ఫారెస్ట్ కవర్ యాజ్ పర్సంటేజ్ హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఇవన్నట్టు, యూపీ, గుజరాత్, బీహార్. నార్త్ ఈస్ట్ అండ్ నాన్ హిమాలయన్ స్టేట్స్లో చూసుకుంటే గోవా, కేరళ ఎక్కువ, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్. స్టేట్స్ విత్ పాజిటివ్ చేంజ్ ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చేంజ్ ఉంది, తెలంగాణలో నెక్స్ట్. నెగిటివ్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది నెగిటివ్ చేంజ్. ఫారెస్ట్ కవర్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇది తగ్గుతుంది. ఫారెస్ట్ కవర్ ఇన్ ద 140 హిల్ డిస్ట్రిక్ట్స్ ఈస్ ఇది కూడా తగ్గుతుంది. ఫారెస్ట్ కవర్ ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ 37.53% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా డిక్రీస్ ఇస్తుంది. ఫారెస్ట్ కవర్ ఇన్సైడ్ ద ఆర్ఎఫ్ఏ ఇన్ ద ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్ సైడ్. ఢిల్లీ వచ్చేసి ఫారెస్ట్ కవర్ యాజ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్, ఫాలోడ్ బై ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ అండ్ కోల్కత్తా. ఒకవేళ చూసుకుంటే ఢిల్లీ సిటీస్లో చూసుకుంటే ఢిల్లీ, దెన్ ముంబై, దెన్ బెంగళూరు, దెన్ హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కత్తా. మ్యాక్సిమం గెయిన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, తర్వాత నెక్స్ట్ ఢిల్లీలో. అహ్మదాబాద్, బెంగళూరు వచ్చేసి లాస్ట్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ బాగా లాస్ అయినాయి అవి కూడా ఇదన్నట్టు. క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద స్టేట్స్ పర్సంటేజ్ కవరేజ్ ఏరియా టు టోటల్ ఏరియా ఆఫ్ స్టేట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇది కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ చూసుకున్నామంటే ఇదన్నట్టు. ఎగ్జామిన్ ద స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ రిజల్టెంట్ ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక క్వశ్చన్ అన్నట్టు. స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఉంది. టోటల్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఇండియా వచ్చేసి 21.71% ఆఫ్ కంట్రీస్ జియోగ్రఫికల్ ఏరియా, దట్ ఈస్ 7,13,789 స్క్వేర్ కిలోమీటర్. ఈ ఏరియా కొంచెం పెరుగుతుంది, 2019తో పోలిస్తే కొంచెం పెరిగింది. టాప్ 5 స్టేట్స్ విత్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఒడిశాలో, కర్ణాటకలో, జార్ఖండ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఫారెస్ట్ కవర్ వచ్చేసి హిల్స్ ఇన్ ద కంట్రీస్ హిల్స్ డిస్ట్రిక్ట్స్ ఈస్ 40.7% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్స్. సిన్స్ ద లాస్ట్ అసెస్మెంట్ ఫారెస్ట్ కవర్ ఇక్కడ తగ్గుతుంది హిల్ డిస్ట్రిక్ట్లో. ద టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఈస్ అది తగ్గుతుంది. Inside the RFA in the districts since the last assessment. Inside the RFA
ఇది క్లైమేట్ చేంజ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కార్బన్ సిక్విస్ట్రేషన్ తగ్గుతుంది. ఫారెస్ట్ అనేటివి కార్బన్ సింక్ లాగా ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తాయి అట్మాస్ఫియర్ నుంచి ఫోటోసింథసిస్ అప్పుడు ఫారెస్ట్ లేకుండా పోతే ఆ కార్బన్ని రిలీజ్ స్టోర్డ్ కార్బన్ని రిలీజ్ చేస్తాయి. సో అలా గ్రీన్ హౌస్ గ్యాస్ పెరుగుతుంది అట్లా అంటూ మైక్రో క్లైమేట్స్ని ఇది ఆల్టర్ చేస్తుంది. ఫారెస్ట్ అనేటివి లోకల్ ఇంకా రీజనల్ ఉన్న క్లైమేట్ని చేంజ్ చేస్తుంటుంది. టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ కానీ డిఫారెస్టేషన్ వల్ల ఇది రైన్ఫాల్ కానీ టెంపరేచర్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్లో ఫారెస్ట్ పోవడం వల్ల మాన్సూన్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతుంది. అగ్రికల్చర్ కానీ వాటర్ కానీ చేంజ్, బయోడైవర్సిటీ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ చెట్లు లేకపోతే ఎనిమల్స్ బతకవాల, డైవర్సిటీ కూడా తగ్గుతుంది. లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్స్ ఏమంటుంది అంటే ట్రైబల్ అండ్ ఇండిజినస్ కమ్యూనిటీ వాళ్ళు ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు కదా. ఫుడ్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అక్కడ దొరికే వస్తువులు కానీ అవన్నీ. డిజాస్టర్స్ కూడా వస్తాయి, హీట్ ఎక్కువ వస్తుంది, ల్యాండ్ స్లైడ్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇదన్నట్టు FRA రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ స్టేట్స్ అండ్ యూనియన్. అంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువ ఉంది, నెక్స్ట్ సిక్కింలో ఎక్కువ ఉంది, నెక్స్ట్ మణిపూర్, ఉత్తరాఖండ్, తక్కువ వచ్చేసి ఆసాంలో ఉంది. అట్లా అన్నట్టు రికార్డెడ్ ఫారెస్ట్. ఇప్పుడు వచ్చేసి మ్యాంగ్రూవ్ కవర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉంది. మ్యాంగ్రూవ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉంది, నెక్స్ట్ గుజరాత్లో ఎక్కువ ఉంది, నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇది అన్నట్టు సౌత్ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇది ఒక్కటే 47.74% మ్యాంగ్రూవ్ కవర్ ఆఫ్ ద కంట్రీ. సౌత్ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్, ఇక్కడనే 47% మ్యాంగ్రూవ్ కవర్ ఉంటుంది అన్నట్టు. మ్యాంగ్రూవ్ కవర్ పెరుగుతుంది ఇండియాలో. బ్యాంబూ రిసోర్సెస్ వచ్చేసి టోటల్ బ్యాంబూ బియరింగ్ ఏరియా వచ్చేసి 15 మిలియన్ హెక్టార్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ మ్యాక్సిమం మధ్యప్రదేశ్లో బ్యాంబూ ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా. కొంచెం తగ్గుతుంది ఇది ఏరియా ఇప్పుడు. సో ఏదంటే ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి ఒడిశా. మిజోరాంలో కూడా కొద్దిగా పెరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా, మధ్యప్రదేశ్లో తగ్గుతుంది, మహారాష్ట్రలో తగ్గుతుంది. కార్బన్ స్టాక్ ఇన్ ఇండియాస్ ఫారెస్ట్ ఒకసారి నెక్స్ట్ చూద్దాం.